तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके నివసతి భాలోకభువనే. ఈ శ్లోకాలన్నీ కూడా ఒక శ్లోకాన్ని మించి ఒక శ్లోకం అద్భుతమైనటువంటి అంతరార్థంతో కూడిని ఉంది. ఈ శ్లోకంలో చిచ్చక్తి శివుడు ఇద్దరు కూడా మనస్తత్వానికి మూలభూతులుగా ఆజ్ఞాచక్రంలో పరచిత్తు పరశంభు అనేటువంటి పేర్లతో దంపతులుగా ఉన్నారని వాళ్ళకి నమస్కారాలు చెప్పబడింది. వాళ్ళని సేవించినటువంటి ఉపాసకుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడని కూడా ఇందులో చెప్పబడింది. తవాజ్ఞాచక్రస్థం తపనశశి కోటిద్యుతిధరం అంటే ఆజ్ఞాచక్రంలో సేవించబడేటువంటి పరశంభుని గురించి చెప్పబడింది. అంటే మనకున్నటువంటి షట్చక్రాలలో ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి శివుడు గురించి చెప్పబడింది. ఆజ్ఞాచక్రము అంటే మనకి ఉన్నటువంటి షట్చక్రాల్లో ఉన్నటువంటి ఈ చక్రంలో సాధకుడు భ్రూమధ్యంలో ఉన్నటువంటి శ్రీచక్రం యొక్క మధ్య ఉన్న 4 శివచక్రాలను తెలుసుకోవాలట. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి శంభుడు తపనశశి కోటిద్యుతిధరుడు అంటే కోట్ల కొద్దీ సూర్య చంద్రకాంతులని అతను ధరించున్నాడు. స్వాధిష్టాన చక్రం యొక్క చివరి భాగంలో అగ్నిమండలం ఉంటుంది. అనాహత చక్రంలో సూర్యమండలం, ఆజ్ఞాచక్రం పైన చంద్రమండలం. ఒక్కసారి సరిగ్గా ఆలోచిస్తే ఆ స్వాధిష్టాన చక్రం యొక్క అగ్రభాగం అగ్నిమండలం, అనాహత చక్రంలో సూర్యమండలం, ఆజ్ఞాచక్రం పైన చంద్రమండలం. ఈ 3 మండలాల యొక్క నుండి కూడా 360 మయూఖములు అంటే కిరణాలు, అవి అగ్ని సూర్య చంద్ర కిరణాలు ఆధార చక్రం నుండి, ఆధారం అంటే మూలాధార చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు సంచరిస్తాయని మనం క్షితోషత్ పంచాశత్ అనేటువంటి 14వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పినటువంటి మయూఖములే ఈ కోట్ల సూర్యాగ్ని చంద్ర కాంతులు. అలాగే పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. ఆజ్ఞాచక్రంలో ధ్యానింపదగినటువంటి శంభుడు పరశంభుడు అని అంటారు. అంటే ఆ శంభుడికి పరమశంభుడికి తేడా ఉంది. ధ్యానింపదగిన దేవి చిత్పరాంబ. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ పరం శంభుం అంటే పరశంభుడు, పరచిత అంటే పరాని చిత్స్వరూపము, ఆమెయే చిత్పరాంబ. ఈశ్వరుడు ఇక్కడ అర్ధనారీశ్వరునిగా ఉంటాడు. శివుని ఎడమ పార్శ్వభాగం పరచితతో పరిమిళితమై ఉంటుంది. అంటే ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే అక్కడ ఆ శివుడు ఎడమ భాగంలో ఉన్నటువంటి పార్వతి కలుసుకుని ఉంటారట. ఎడమవైపు దేవి రూపము, కుడివైపు శంభుని రూపము అంటే అర్ధనారీశ్వర రూపం. అటువంటి అర్ధనారీశ్వరునికి నమస్కారము అని చెప్తూ రవిశసి శుచీనాం అవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. భాలోక భువనము అంటే వెన్నెలతో నిండిన లోకం. వెన్నెలతో నిండిన లోకము అంటే సహస్రార కమలం. సహస్రార కమలంలో చంద్రబింబం ఉంటుంది. ఆ చంద్రబింబపు వెలుగుల లోకమే సహస్రార కమలం. సహస్రార కమలము రవి శశి శుచీనాం సూర్యచంద్రాగ్నులకు అవిషయే అంటే కనిపించదు. సూర్యచంద్రాగ్ని కిరణాలు మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకే ఉంటాయని పైన తెలుసుకుందాం. సహస్రారము నిరాలోకము, అలోకము. నిరాలోకం అంటే కంటికి కనిపించదు, అలోకము అంటే జనులు లేనటువంటి ఏకాంత ప్రదేశం. అటువంటి సహస్రారము సాధకులకే పరిచయము. అంటే సూర్యచంద్రాగ్నులకి కంటికి కనిపించినటువంటి, కంటికి చూడడానికి శక్యము కానటువంటి ఏకాంతమైన చంద్రికామయ లోకము సహస్రారము. పరశంభుని చిత్పరాంబను ఆరాధించినటువంటి ఉపాసకుడు ఆ సహస్రారంలో నివసిస్తాడు. బ్రహ్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిని పొందినటువంటి ఆ సాధకుడు ఖచ్చితంగా ఆ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా చాలా ఒక విశిష్టమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండేటువంటి చక్రాలను తెలుసుకున్నట్లయితే ఏ చక్రంలో ఏం జరుగుతుందనే విషయం ఈ శ్లోకంలో అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.